డెస్ట్రాయ్ చేస్తున్నారు క్లియర్గా. ఎందుకంటే అంటే మీకు కూడా తెలుసని నేను అనుకోను, నాకైతే తెలియదు. ఈ డ్రగ్స్ 1 గ్రాము 2 గ్రాముల పొట్లాలు అమ్ముతారు పబ్బుల్లో, పెద్ద పెద్ద క్లబ్బుల్లో. మరి అవి సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ దొరకని లేదు. ఒక్క ఇష్యూ ఏంటంటే, ఇక్కడ లేటెస్ట్ ఇష్యూ ఏంటంటే, వైజాగ్ పోర్టుకి బ్రెజిల్ నుంచి ఇవాళ ఒక కంటైనర్ వచ్చింది. 25,000 కిలోల డ్రగ్, 25,000 కిలోల డ్రగ్స్ వైజాగ్ వస్తే ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్తో సిబిఐ అధికారులు దాన్ని పట్టుకుని సీజ్ చేశారు. దాని విలువ వీళ్ళు చెప్పే వాల్యూ ప్రకారం 50,000 కోట్లు అంటున్నారు, కానీ అది ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే అది ఇంకో 10 రెట్లు ఉంటుంది దాని కాస్ట్. సో అసలు ఇది డ్రగ్ ఎవరి పేరు మీద వచ్చింది? డ్రై ఈస్ట్తో మిక్స్ చేసి 1000 బ్యాగుల్లో వచ్చిందట. వైజాగ్లో ఏదో కంపెనీ అడ్రస్తో వచ్చిందట. అసలు ఇది ఎందుకు వచ్చింది? వైజాగ్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక మంచి అద్భుతమైన నగరం, ప్రశాంతమైన నగరం, అందమైన నగరం. అలాంటి నగరాన్ని మత్తులోకి ముంచేస్తే విధంగా తయారు చేస్తున్న దుర్మార్గులు, దౌర్భాగ్యులు ఎవరు అనేది కొంత దీని మీద సీరియస్గానే చర్చ జరగాల్సి ఉంది. ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ డ్రగ్ కంటైనర్కి సంబంధించి మా వైజాగ్ కరెస్పాండెంట్ సతీష్ అప్డేట్ ఇస్తారు. సతీష్, ఏంటి డ్రగ్ కంటైనర్ ఎట్లా ట్రేస్ అయింది? ఎవరి పేరు మీద వచ్చింది? ఎవరు తెప్పించారు? వికే గారు, విశాఖలో పోర్ట్ లో భారీగా కొకైన్ పట్టుకున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇందులో సిబిఐ ఆపరేషన్ గరుడ పేరుతో ఇంటర్పోల్ సిబిఐ ఇచ్చిన సమాచారం మేరకు విశాఖపట్నం కస్టమ్స్ అధికారులు కంటైనర్ టెర్మినల్ లో ఈ కంటైనర్ పట్టుకున్నారు. అయితే అందులో సుమారు 25,000 బ్యాగ్స్ అనేవి, ఒక్కొక్కటి 1000 కేజీలు చెప్పినట్టు సుమారు 25,000 కేజీల ఈ డ్రగ్స్ పట్టుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు కూడా అది శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ నుంచి ఇండియాలో విశాఖ పోర్ట్ కు వచ్చినట్టుగా గుర్తించారు తప్ప అది ఎవరు బుక్ చేశారు, ఇక్కడ బుక్ చేసిన కన్సైనీ ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు అయితే పోలీసులు దాన్ని ధృవీకరించలేదు. దీని మార్కెట్ విలువ ప్రకారం 50,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తారు, కానీ బహిరంగ మార్కెట్ లో మరింత ఎక్కువ కాస్ట్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కూడా ఇదే తరహాలో కంటైనర్ లో కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టుగా దొరికింది. ఇది అతి పెద్ద భారీగా దొరికిన డ్రగ్స్ గా పోలీసులు నిర్ధారిస్తారు. దీనిపైన మనం సిపిని కూడా అడిగి తెలుసుకున్నాం, ఆయన కూడా నిర్ధారించారు. కస్టమ్స్ అధికారులు, అదేవిధంగా సిబిఐ మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అక్కడే ఉండి దీన్ని పరిశోధన చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రవాణా జరుగుతుంది, దీని వెనుక ఎవరు పాత్రదారు అనేది పోలీసులు నిర్ధారించే అవకాశం కనిపిస్తుంది. ఆపరేషన్ గరుడ పేరుతో ఇంటర్పోల్ సిబిఐ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, కస్టమ్స్ అధికారులు దీన్ని పట్టుకోవడం జరిగింది. 25,000 కేజీల డ్రగ్స్ పట్టుకున్నట్టుగా చెప్తారు, కానీ మరింకేమైనా ఉందా అంటే పప్పు దినుసులు మాట్లా ఈ డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. కానీ ఇంకేమైనా దీని వెనుక ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు అనేది మాత్రం పోలీసులు నిర్ధారించే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా గుజరాత్ నుంచి విజయవాడకు వచ్చిన ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఆ కన్సైనీకి ఈ కన్సైనీకి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. వికి గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. రాజు గారు, చాలా ఆందోళనకరమైన పరిణామం ఇది. ఆంధ్రప్రదేశ్ నిజంగా నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటిది మనం విని ఉండలేదు. గతంలో ముంద్రా ఎయిర్పోర్ట్ లో కొంత ఏదో విన్నాము, బట్ ఇంత పెద్ద ఎత్తున దట్టు ఆంధ్రప్రదేశ్ లో మరి ఇది ఏం పరిపాలనలో ఎవరు చేశారు చెప్పండి ప్లీజ్. యువతని నిర్వీర్యం చేయటంలో ప్రముఖ పాత్ర